నియో స్కిన్ హెయిర్ ఫాల్ ని అరికట్టడానికి GFC ట్రీట్మెంట్. యువర్ స్కిన్ అండ్ హెయిర్ కేర్ జస్ట్ a phone call away. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ కేసులో అరెస్ట్ చేయడం, 53 రోజులు జైల్లో పెట్టడం, ఇది బాగా దెబ్బ కొట్టిందా? ఖచ్చితంగా దెబ్బ కొట్టిందండి. ఆ రోజున ఇప్పుడు సానుభూతి, అరెస్టు మీద సానుభూతి అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుందని తెలుసు, ఉండాలి కూడా. అరెస్టు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆచితూచి వ్యవహరిస్తున్నారు? చేయలేక కాదు కదా, ఇవాళ చేయలేక కాదు. అనేక స్కామ్లు అన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్నట్టు అంటే అనేక ఆధారాలు ఉన్నాయి. కానీ పొలిటికల్గా దెబ్బకొట్టడం, ఆయన చాలా పిలుపుని మాట్లాడుతున్నారు కూడా. 164 సీట్లు రావడం అంటేనే ప్రతీకారం తీర్చుకున్నట్లు. ప్రతీకారం అని అంటే జైల్లో వేయటము, జైల్లో పెట్టడం, ఉరి తీయటము, లేకపోతే మొత్తం ఇంకా ఆస్తుల మీదకి వెళ్ళటము, ఇట్లాంటి పబ్లిక్లో కనబడేటటువంటి ప్రతీకారం అనేటటువంటి దానివల్ల రాజకీయంగా నష్టపోతున్నాం అనేటటువంటి అర్థమైంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసింది అదే. ప్రతీకార రాజకీయాలని చాలా పీక్ స్థాయిలోకి తీసుకువెళ్లారు. దానివల్ల ప్రజలు సరైనటువంటి తీర్పు ఇచ్చారు కదా. ఆ తప్పు మనం చేయకూడదని వాళ్ళ కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. సరే, ఆ సందర్భంలో చాలామంది కోపతాపాలు ఉంటున్నాయి. వాళ్ళని వదిలేస్తున్నారు అనేటటువంటిది, ఉపేక్షిస్తున్నారు అనేటటువంటిది, చేత కావట్లేదు అనేటటువంటిది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి లాగా వ్యవహరించట్లేదు అనేటటువంటిది, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, కాదండం లేదు. కానీ అంతిమంగా పొలిటికల్గా గెలవడం అనేటటువంటిదే మనం నిజమైన ప్రతీకారం అని అనుకొని చేయాలి. ఒకటండి, ఇందాక మీరు చెప్పారు, మీకు అక్కడ సామాజిక వర్గపరంగా కొంత వివక్ష చూపించారు, అంటే డిస్క్రిమినేట్ చేశారు, మిమ్మల్ని అనుమానించారు అనేది చెప్పారు విజయసాయిరెడ్డి ఇటువంటి వాళ్ళు. కానీ మనం కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వాళ్ళు కూడా నాయకుడిని మెప్పించడానికి అట్లా మాట్లాడుంటారా? నిజంగానే మాట్లాడుంటారా? మరి వాళ్ళ విషయంలో అటువంటి వివక్ష ఎందుకు ఎదురు కాలేదు? ఇదొక హిప్నాటిజంలా ఉంటుందండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యవహారము అదే అత్యంత ప్రమాదకరమని ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, ఒక డైరెక్ట్గా చెప్తున్నట్టు ఉండదు, డైరెక్ట్గా ఆదేశాలు ఇచ్చినట్టు ఉండదు. కానీ నానన్న అని నా భుజం మీద చెయ్యి వెయ్యాలి అని అంటే నేను ఇలా ఉంటేనే వేస్తాడనేటటువంటిది అర్థమైపోతుంది అక్కడ. నానన్న, పద్మమ్మ, లేకపోతే ఆ పిలుపులు ఏవైతే ఉన్నాయో ఆ లేబుల్స్ మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. స్కూల్ పిల్లలకి బ్యాడ్జీలు ఇస్తుంటారు. ఆ బ్యాడ్జీ పెట్టుకుని ఆ బ్యాడ్జీ నిలుపుకోవాలంటే ఆ సర్కిల్లో తిరుగుతూ ఉండాలి. అట్లాంటి ఒక వాతావరణం అక్కడ ఉంటుంది. దాన్ని ఏమి కాబట్టి తను పడిపోకూడదు, ఈ పొజిషన్ నుంచి పడిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ లుక్స్లో ఉండాలి అంటే నేను ఇట్లా మాట్లాడక తప్పదు, నేను ఇట్లా వ్యవహరించక తప్పదు అనేటటువంటి ఒక మెసేజ్ అది వెళ్తూనే ఉంటుంది నిరంతరం. సరే, ఆయన ఎంత చెప్పినా కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. లిమిట్స్ ఉండాలి. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది అందరికీ కూడా. లిమిట్స్ మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. ఒక ఈ ఓటమి తర్వాత, ఘోరమైన ఓటమి తర్వాత ఆప్షన్ లేకపోయినా కూడా నేను చెప్పాను కదా ఇంతకుముందు హార్ట్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేతులు కోసుకోవాలి, లేకపోతే మెళ్ళ కోసుకోవాలి అనుకునేటటువంటి కొంతమంది అయినా ఉన్నారు, నాయకుల స్థానంలో ఉన్నారు. ఇవాళ అరిచే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇది హార్ట్ఫుల్గా లేరు అనేటటువంటిది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే అనేక అనుభవాలు ఉన్నాయి, గుణపాఠాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతకైనా పోయేది లేదు. ఇదంతా నటన జరుగుతుంది ఇప్పుడు. మీరు ఆ సమయంలో అంటే వైసీపీలో ఉన్న టైంలో మీ సొంత సామాజిక వర్గం నుంచి మీకు కొంత వ్యతిరేకత బాగా వచ్చి ఉండాలి. అది అటువంటిది ఫేస్ చేశారా? చేసాము. ఎందుకంటే జగన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే సోషల్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ఈ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం మీద కొంచెం బాగా హట్ అయ్యారు అందరూ కూడా. అంటే ఇంతకుముందు పాలిటిక్స్లో సరే ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరు ప్లేస్ని బట్టి వాళ్ళు ఉంటారు అనేటటువంటి దాంతో నాకు సంబంధించి పెద్దగా ఇబ్బంది పెట్టింది లేదు. కానీ ఎప్పుడైతే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పర్టికులర్గా కమ్మ సామాజిక వర్గం అనేటటువంటి దాన్ని టార్గెట్ చేస్తూ సంబంధం లేని వాళ్ళని, తెలుగుదేశం పార్టీతో సంబంధం లేని వాళ్ళని కూడా అనేక మందిని కేసుల్లో ఇరికించడం, ప్రాపర్టీస్ విషయంలో ఇబ్బంది పెట్టడం, భూముల విషయంలో ఇబ్బంది పెట్టడం. కమ్మ అంటే చాలు పోలీస్ స్టేషన్లో వాళ్ళ పరిస్థితి చాలా నరకంగా ఉన్నటువంటివి కూడా చాలా చూసాం. ఈ నేపథ్యంలో మాత్రం కొంచెం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత, ఆయన మీద ఉన్న వ్యతిరేకత అంతా మేము కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ బయటకు వచ్చినా ఆయన విమర్శిస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకం మీద ఆయన తరపున ఉన్నందుకు, ఆయన తరపున మాట్లాడినందుకు, ఆయన వెనుక నిలబడినందుకు ఖచ్చితంగా ఇప్పుడు మేము కూడా లాస్ అవ్వాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏమి విమర్శలు వస్తున్నాయి మీ మీద ప్రధానంగా? ఇప్పుడు దీనికి సంబంధించినటువంటిది మాకు ఇప్పుడు సంబంధించినటువంటి మా బంధువులు వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీ.
మంచి నిర్ణయం తీసుకున్నారనేటటువంటిది. చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడం లేదు. ఇది బహుశా ఇంకొక రెండు టర్మ్స్ ఇదే నడుస్తుంది. ఎవరైతే ఇవాళ కూటమి ప్రభుత్వం వైపు నిలబడి ఉన్నారో ఈ ఓటు బ్యాంక్ అనేటటువంటిది, వీళ్ళు ఖచ్చితంగా నేను మంచి డెసిషన్ తీసుకున్నాను, మీకు సరైనటువంటి ప్లేస్ రాజకీయాల్లో ఉండాలి, మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, కొంత పొరపాటు జరిగింది, ఆయన వైపు నిలబడ్డారు, దాన్ని ఇప్పుడు సరిదిద్దుకుంటున్నారు, మీకు భవిష్యత్తు ఉండాలనేటటువంటిది హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే 40% ఓటు బ్యాంకు గతంలో ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని ఆ ప్రజలు అర్థం చేసుకోవడానికి సంబంధించి కొంత కూటమి ప్రభుత్వం ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఓటు బ్యాంకు మీకున్న ఓటు బ్యాంకు అది చెక్కు చెదరదు, అదే ఎలాగో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్నటువంటి ఓటు బ్యాంకు సంబంధించి ఆయన ఇంకా మాయ చేసేటటువంటి, మోసం చేసేటటువంటి ప్రయత్నం కొంత సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎందుకు అది జరుగుతుంది అనేటటువంటిది ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇతని నటన జరుగుతోంది కానీ ఇవాళ దాన్ని బలహీనపరచాలి. అతనికి ఉన్నటువంటి బలాలను బలహీనపరచకుండా అతను ఇంకా అయిపోయింది ఆయన పని అనేటటువంటి అనుకోవడానికి కూడా లేదు. ఇవాళ నేను చెప్తున్నది ఏంటంటే పేద ప్రజల్ని అడ్డం పెట్టుకుని, పేద ప్రజలకు సంబంధించి ఎవరూ చేయనట్టుగా నేను చేశాననేటటువంటిది ఆయనగా చెప్పుకొని పేద ప్రజల్ని ఇంతగా అమ్మకానికి పెట్టినటువంటి నాయకుడుగా ఇవాళ ఆయన ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అడ్డం పెట్టుకుని ప్రజలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి వాళ్ళకి సంబంధించింది ఏదో కొంత చేస్తున్నాననేటటువంటి పేరుతోటి మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేయడం అనేటటువంటి, ఈ స్థాయిలో దోపిడీ చేయడం, అవినీతి అనేటటువంటిది ఏ ప్రభుత్వంలోనైనా కొంతమంది ఆఫీసర్లు కావచ్చు, కొంతమంది కింది స్థాయి నాయకులు కావచ్చు, కొంత జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని మనం ఏదో ఒక పార్టీ ప్యూర్గా ఉంది అనేటటువంటిది కాదు, ఎవరు కూడా అనుకోరు. కానీ ఇంతగా ప్రజలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేసేటటువంటి పరిస్థితిలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఉపేక్షించాలి అనేటటువంటిది ఈరోజు మేమందరం కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు, లేకపోతే నాకు సంబంధించినటువంటి సరైనటువంటి స్థానంలో ఉంచలేదు అనేటటువంటిది అదొక రకమైనది, అది ఒక పార్ట్ మాత్రమే. దానికంటే కూడా ఎక్కువ ఆగ్రహం పేద ప్రజలను అడ్డం పెట్టుకున్నావు నువ్వు. పేద ప్రజలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీకి ద్వారం తీసావు కనుక మాకు అత్యంత కోపం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద మాకేం పర్సనల్గా ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు 99లో అసలు ఆయన ఎప్పుడు కలిసింది లేదు. 1999లో ఒక గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ మీద చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము ఒక ఉమెన్ లీడర్స్ టీం 7 అప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నాయకత్వంలో కలిసాం. ఎందుకు కలిసామంటే ఆ గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్ మీద ఆ నిందితుల్ని, మా ఉమెన్ లీడర్స్ని అందరినీ అరెస్ట్ చేసి ఒకే రోజు పోలీస్ స్టేషన్లో పెట్టారు ఒక రాత్రి అంతా. దాని మీద చాలా అసలు జిల్లా అంతా కూడా చాలా ఫైర్ అయింది. అసలు ఇది ఏమన్నా అర్థం ఉందా అని, అదే పోలీసుల పొరపాటు అది. అప్పుడే ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్పీగా వచ్చారు అక్కడ, ఆయన డిపార్ట్మెంట్ నుంచి సారీ చెప్పారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ కేసు విషయంలో జరిగినటువంటి తీరు, ఈ డిపార్ట్మెంట్ వ్యవహరించినటువంటి తీరు దాని మీద కంప్లైంట్ చేసాం. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని కలిసాం.